నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రిక్వెస్ట్ వీడియో అనమాట. ఎవరి నుంచి అంటే క్రిస్టల్ గేమింగ్ నుంచి అనమాట. సో అతను రిక్వెస్ట్ ఏం చేసినంటే, అన్న అట్లాగే పీసీ కాన్ఫిగరేషన్తో పాటు కూడా సజెస్ట్ చెయ్యి, అండ్ Ryzen 5600 అండ్ 1056 గ్రాఫిక్ కార్డ్ అనేసి అయితే పెట్టిండు. సో అతని కోసం నేను ఈ పీసీ బిల్డ్ అయితే చేస్తున్నా. అండ్ వన్స్ అగైన్ అతనికి షార్ట్ అవుట్ అనమాట, క్రిస్టల్ గేమింగ్ రిక్వెస్ట్ చేసిన పీసీ బిల్ అనమాట. సో బై ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాది కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద లేకపోతే ఏమైనా పీసీ బిల్స్ మీద ఇట్లా ఏమైనా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా కంపల్సరీ నేను చేస్తాను. అంటే టైం పడుతుంది కానీ కంపల్సరీ అయితే మీకు సపరేట్గా ఒక వీడియో చేసి షార్ట్ అవుట్ చేస్తాను మీకు. అండ్ టాపిక్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే Ryzen 5 5600 ప్రాసెసర్ అన్నమాట. 5600 బెస్ట్ ప్రాసెసర్ ఇది. అండ్ అట్ ప్రజెంట్ ప్రైస్ కూడా చూసుకుంటే బాగానే ఉంది, 25,200 రూపీస్ ఉంది. అమెజాన్లో లోకల్గా మీకు 22-23 మధ్యలో వస్తుంది. అండ్ స్పెక్స్ ఏమున్నాయి, సో స్పెక్స్కి పోయే ముందు ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు AMD ప్రాసెసర్లో చూసుకుంటే మీకు బ్రేత్ స్టెల్త్ కూలర్ ఒకటి వస్తుంది ఇక్కడ. సో ఈ కూలర్ నుంచి మీరు కూలింగ్ అనేది చేసుకోవచ్చు, సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. అండ్ ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోతే ఇది 6 కోర్ 12 థ్రెడ్స్ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 3.7 GHz బేస్ వస్తుంది, 4.6 GHz బూస్ట్ అవుతుంది అన్నమాట. అండ్ టోటల్గా చూసుకుంటే 35 MB క్యాచీ ఫైల్ వస్తుంది, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది, 7 nm ఆర్కిటెక్చర్తో తయారు చేసిరన్నమాట, అన్లాక్డ్ ప్రాసెసర్. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు గేమింగ్కి కానీ ఎడిటింగ్, స్ట్రీమింగ్ అండ్ వర్క్ స్టేషన్కి సంబంధించిన వర్క్ ఫ్లో ఏమైనా ఉంటే కూడా చాలా స్మూత్గా అయిపోతాయి. అంటే ఎడిటింగ్ వచ్చేసరికి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, గేమింగ్ అయినా సరే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ర్యామ్ స్పీడ్ చూసుకుంటే 3200 MHz ర్యామ్ స్పీడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ PCI 4.0 సపోర్ట్ కూడా ఉందన్నమాట, లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అన్నమాట. స్టిల్ బెస్ట్ ప్రాసెసర్ అంటారు. అండ్ గైస్ దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది, మీరు Ryzen 5 5600 G వేరియంట్ కూడా తీసుకోవచ్చు. G వేరియంట్కి దీనికి డిఫరెన్స్ ఏమైందంటే, X వేరియంట్కి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రాదన్నమాట, G వేరియంట్కి మీకు రేడియన్ వేగా గ్రాఫిక్స్ వస్తుంది, కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది అన్నమాట. అదొక డిఫరెన్సే. ఒకవేళ మీరు ఫ్యూచర్లో గ్రాఫిక్ కార్డ్ కొనను అనుకున్న వాళ్ళు G వేరియంట్ తీసుకోండి, నేను గ్రాఫిక్ కార్డ్ కూడా కొంటా అంటే ఇట్లా X వేరియంట్ తీసుకోండి, సింపుల్ లాజిక్ అనమాట. సో ఫైనల్గా చూసుకోండి గైస్, ప్రాసెసర్ అయితే బాగానే ఉంది, ఏ ప్రాబ్లం అయితే ఏం రాదు. అండ్ ఇలాంటి కూలర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇంటెల్ అయితే కొన్నిసార్లు ప్రొవైడ్ కూడా చేయరు, డబ్బా ఇచ్చేస్తారు, కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కమింగ్ టు ఏ మదర్ బోర్డ్ తీసుకోవాలన్నా అంటే, ఇది 5000 సిరీస్ మదర్ బోర్డ్లో దేంట్లోనూ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గిగాబైట్ వాళ్ళది B550M మదర్ బోర్డ్ అన్నమాట. సో మంచి మదర్ బోర్డ్ చూపిస్తున్నా, అండ్ హై లెవెల్దే. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మదర్ బోర్డ్ ప్రైస్ చూసుకోవడం 9300 రూపీస్ ఉంది. అండ్ వేరే B550 మదర్ బోర్డ్స్ అయితే మీకు కొంచెం 16,000-17,000 ఉందన్నమాట. ఇక్కడ మీకు VRMs కాడ హీట్ సింక్స్ ఉన్నాయి, సో ఎక్కువ హీట్ అయినా సరే కూడా మీకు ఏ ఇబ్బంది కాకుండా ఉండడానికి. అండ్ 4 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయన్నమాట గైస్. మీరు ఫ్యూచర్లో 64 GB దాకా కూడా ర్యామ్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. సో ర్యామ్ కార్డ్ అయితే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీరు M.2 కనెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. 2 M.2 కనెక్షన్స్ ఉన్నాయి, PCI కనెక్షన్స్ అండ్ 2 గ్రాఫిక్ కార్డ్ స్లాట్లు కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫుల్లీ ఫీచర్డ్ మదర్ బోర్డ్ అనుకోవచ్చు, కొంచెం అప్గ్రేడ్ వర్షన్. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే పైన 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి, PS2 కనెక్టర్ ఉంది, DVI పోర్ట్. అండ్ పక్కకు చూసుకుంటే USB 3.0 పోర్ట్స్, HDMI పోర్ట్ ఉన్నాయి. అండ్ పక్క కూడా ఇంకోటి చూసుకుంటే ఇక్కడ కూడా ఈథర్నెట్ పోర్ట్, USB 2.0 పోర్ట్స్, USB 3.0 పోర్ట్స్ అండ్ ఆడియో కనెక్టర్స్ ఉన్నాయి అనమాట. సో ఇది బడ్జెట్ మదర్ బోర్డ్ అనుకోవచ్చు, ఎంట్రీ లెవెల్ నుంచి బడ్జెట్ మదర్ బోర్డ్కి అయితే వచ్చింది అనుకోవచ్చు. అంత హై ఎండ్ కూడా కాదు, కానీ ఓకే మదర్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే guys, ఏ డేటా నుంచి ర్యామ్ చూపిస్తున్నా 3200 MHz ర్యామ్. ఏదైతే AMD వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రికమెండేషన్ ర్యామ్ అవుతుంది 3200 MHz, అదే ర్యామ్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. సో ర్యామ్ మీరు సింగిల్ ర్యామ్ తీసుకోవచ్చు, ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి 2 sticks అది చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే తక్కువలో ఉంది కాబట్టి 3000కి సింగిల్ ర్యామ్ తీసుకోండి. తర్వాత ఇంకొంచెం తగ్గినాక 4 ర్యామ్లు కాబట్టి మిగతా ర్యామ్స్ తర్వాత కూడా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏముండదు మీకు. నెక్స్ట్ చూసుకుంటే
ఎస్ఎస్డి అనమాట, అది కూడా M.2ది. సో గైస్ ఇక్కడ M.2ది ఈ స్లాట్ ఏదైతే ఉందో ఇక్కడ మదర్ బోర్డులు ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్లాట్ ఉంది కదా, సో ఈ స్లాట్లు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఏ ఇబ్బంది అనేది కూడా ఉండదు అన్నమాట, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ గైస్ ఈ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మదర్ బోర్డ్స్ కానీ కొన్ని హార్డ్ డిస్క్లు కానీ కాంపోనెంట్స్ కూడా జస్ట్ ఏంటంటే రివ్యూ కోసమే గైస్, మీరు సొంతంగా చెక్ చేసుకోవడానికి తప్పించి కంపల్సరీ ఇవే ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇట్లా మీ దగ్గర ఎస్ఎస్డి M.2 లేదంటే ఇట్లా మీరు ఇలాంటి పెద్ద ఎస్ఎస్డి కూడా తీసుకోవచ్చు. పెద్దది ఉంది కదా 3.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ది, సో ఇది పెద్దది కూడా తీసుకోవచ్చు. దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు నాకు. మెజర్ చూసుకుంటే 10 to 5 seconds డిఫరెన్సే, రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మీకు వర్క్ ఫ్లో అయితే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో మీరు ఓన్లీ సాఫ్ట్వేర్స్ అండ్ ఏమంటారు ఇంపార్టెంట్ ఏదైనా రెగ్యులర్గా ఆడే గేమ్ ఒకటో రెండు గేమ్స్ అండ్ ఓఎస్, సో ఇవే నిండిపోతా 500 GB మస్తు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ డిస్క్ అన్నమాట. 1 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాం. సో 1 TB హార్డ్ డిస్క్ ఎందుకంటే 1 TB హార్డ్ డిస్క్లో మీరు ఏమైనా డేటా కానీ లేకపోతే వేరే స్టోరేజెస్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గైస్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ అయితే నేను చాలా దొరికిన కార్డ్కి నాకు 1050 Ti మినీ వేరియంట్ వచ్చేసి 15,500కి వచ్చింది గైస్. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్లైన్లో మాత్రం గైస్ 1050 Ti ప్రైస్ అయితే 20,000 దొరుకుతుంది. ఇది రీజనబుల్గా అనిపించింది నాకు దొలాడినప్పుడు. ఒకవేళ 1050 Ti పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇట్లా ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మినీ వేరియంట్స్ది, మీరు ఏమంటారు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పర్చేజ్ చేసుకోమనేసి అయితే నేను అంటాను. తక్కువలో వస్తుంది భయ్, వచ్చిన కాడికి తక్కువకి వస్తుంది అనేసి అంటున్నా. యాక్చువల్ లాంచ్ ప్రైస్ కంటే కూడా తక్కువకే ఇస్తారు వీళ్ళు, 15,000 ఉంది ఇక్కడ ప్రైస్. మేబీ ఫ్యూచర్లో చేంజ్ అయితే కావచ్చు అనమాట. సో పర్వాలేదు, డీసెంట్ గేమ్ అయితే ఆడుతుంది. అండ్ క్రిస్టల్ గేమింగ్ కూడా స్పెసిఫిక్గా రికమెండ్ చేసిండే అన్న 1050 Ti అనేసి అన్నాడు. సో మినీ వేరియంట్ ఉంది, ఏం కాదు మినీ వేరియంట్ అయినా సరే మీకు వర్క్ అనేది నడిచిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వస్తుంది అన్నమాట. 4GB GDDR5 ర్యామ్. అండ్ జొటాక్ది నేను యూజ్ చేస్తుండే, జొటాక్ బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం కూడా ఏం రాదు. నెక్స్ట్ గైస్ ఫైనల్గా చూసుకుంటే పవర్ సప్లై అనమాట. ఫైనల్గా కూడా పవర్ సప్లై ఉంది. సో పవర్ సప్లై అయితే నేను ఎంతకంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలంటే 550 watts బ్రాన్స్ V2 పవర్ సప్లై చేస్తున్నాం. కూలర్ మాస్టర్ అలా నువ్వుకే కూలర్ మాస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేసి మీరు అనొచ్చు. సింపుల్ రీజన్ ఏంటంటే వీళ్ళు 5 years వారంటీ ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 5 years వారంటీ విత్ 80+ బ్రాన్స్ వస్తుంది అన్నమాట. సో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు 120mm ఫ్యాన్ అయితే యూజ్ చేస్తారు అన్నమాట. సో HMPS కూడా ఎక్కువ హీట్ కూడా కాదు, కూలింగ్ తొందరగా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ కలిపేసుకొని ఒక క్యాబినెట్ తీసుకున్నాం. బేసిక్ అండ్ ఇట్ స్పోర్ట్స్ది బేసిక్ క్యాబినెట్ అనమాట. సో ఇక్కడ ఇంటర్నల్గా లోపల ఇటు ఉంటుంది, కింద పవర్ సప్లై వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కేబుల్స్ మీరు రీరౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. అండ్ ఈ ఏరియాలో అయితే స్పేర్లు ఉందో ఇక్కడ మౌంట్స్ పెట్టేసుకొని మీరు మదర్ బోర్డ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ RGBకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ మీరు RGB ఏమంటారు కూలింగ్ ఫ్యాన్స్ పెట్టుకోవాలంటే ఇట్లా ఇక్కడ కింద అండ్ పైన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట వెంటిలేషన్ కోసము. అండ్ బ్యాక్ సైడ్లో కూడా బాగా అనిపించింది. సో బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు హోల్ వచ్చేసి ఇది పవర్ సప్లైకి సంబంధించిన హోలు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన గ్రిల్స్ వచ్చేసినాయి. ఇక్కడ 120mm సంబంధించిన గ్రిల్స్ కూడా వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఈ క్యావిటీ చూసుకుంటే హోలు ఇది మదర్ బోర్డ్కి సంబంధించిన IO ప్లేట్స్ అనమాట. మనం చూసుకున్నాక USB పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, HDMI పోర్ట్, ఆ పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఏం లేదు, స్లిమ్ మినిమలిస్టిక్ క్యాబినెట్ అనుకోవచ్చు. సైడ్లో టెంపర్ గ్లాస్ ఉంది, లుక్ కూడా బాగుంటుంది అనేసి అయితే నా అడ్వైస్ అన్నమాట. సో ఇవన్నీ కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసేద్దాం బై. సో ఫస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఒక అప్డేట్ ఏంటంటే నేను ఆన్లైన్ ప్రైజెస్ అప్డేట్ చేసిన ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు రావచ్చు. ఒక 4 నుంచి 5,000 డిఫరెన్షియేట్ అవుతుంది మీకు. సో ఫస్ట్ అమెజాన్లో ప్రైస్ తీసుకుంటే 25,299 ఉంది. సో 25,299 ప్లస్ 9,300 ప్లస్ ర్యామ్ వచ్చేసరికి అయితే 2,950 ఉంది.
ప్లస్ తర్వాత ఎస్ఎస్డి కాబట్టి 4789 ప్లస్ హార్డ్ డిస్క్ వచ్చి 3099 తర్వాత గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇక్కడ యాక్చువల్ ప్రైస్ అయితే రికార్డ్ చేసే టైంకి 15500 ఉంది. సో అదే యాడ్ చేస్తున్నాను నేను. 15500 550 సో 500 ప్లస్ పవర్ సప్లై వచ్చేసి 3671 ఉంది. ప్లస్ క్యాబినెట్, సో క్యాబినెట్కి వచ్చేసి 2784 క్యాబినెట్ అనమాట. ఓకే, సో గైస్ ఓవరాల్గా చూసుకుంటే ఈ పీసీ బిల్ ఏదైతుందో లైవ్ స్ట్రీమ్లో రికార్డ్ చేసాక పీసీ బిల్ చూసుకుంటే 67,392 రూపీస్ అవుతుందన్నమాట. అండ్ ఈ పీసీ బిల్ గైస్ మీరు ఆఫ్లైన్లోకి వెళ్తే ఐ థింక్ ప్రైజెస్ ఇంకొంచెం తక్కువ కావచ్చు. అండ్ అవే తగ్గిన పైసలు మీకు గ్రాఫిక్ కార్డ్ కూడా ఎక్కువ కూడా కావచ్చు. 1050 Ti గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రైస్ అరౌండ్ 20,000-22,000 మధ్యలో ఉంది. సో ఆఫ్లైన్లో గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ అయితే ఒకసారి కనుక్కోండి. అండ్ ఆఫ్లైన్లో చూసుకుంటే మొత్తం తక్కువలో చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ పక్కకు పెడితే మిగతా అన్నిట్లో కూడా మీకు ఒక ఓవరాల్లో చూసుకుంటే 2,000-3,000 పడుతుంది. సో 64 లేకపోతే 65,000లో వచ్చేస్తుంది. మళ్ళీ మీకు గ్రాఫిక్ కార్డ్ 20,000 పడ్డది అంటే ప్లస్ ఇక్కడ మైనస్ అయిపోతుంది. మీకు 67,000 చేంజ్ లేకపోతే 66,000 చేంజ్ పడుతుంది. మీరు బార్గెన్ చేసుకొని 65,000కి పీసీ బిల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియోకి ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ అనేది అవుతుందో అన్న నువ్వు డీటెయిల్గా చెప్పినావు, మంచిగా చెప్పినావు అంటే బై లింక్స్ దొలాడి కాంపోనెంట్ సెట్ చేసుకునే టైం పడుతుంది. ఒక లైక్ ఒక షేర్ అయితే చేయండి. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బై. అండ్ ఇక రిక్వెస్ట్ కూడా అదే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసమా. అండ్ ఇక్కడ దాకా చూస్తున్నందుకు థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.